మంచిర్యాల జిల్లా కాశీపేట మండలంను 100% అక్షరాస్యత కలిగిన మండలంగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం కాశీపేట మండలంలోని ముత్యంపల్లి గ్రామ రైతు వేదికల్లో జిల్లా వయోజన విద్యాశాఖ ఆధ్వర్యంలో దేవాపూర్ సిమెంట్ ఫ్యాక్టరీ వారి సహకారంతో ఏర్పాటు చేసిన 100% అక్షరాస్యత ఉచిత శిక్షణ కేంద్రాల్ని కలెక్టర్ ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ అక్షరాస్యత కేంద్రాల ద్వారా నిరక్షరాస్యుల్ని 100 రోజుల్లో అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలని తెలిపారు. కుట్టు శిక్షణ కేంద్రాల్ని మహిళలు వినియోగించుకుని దీని ద్వారా జీవనోపాధి పొందవచ్చని తెలిపారు. కుట్టు శిక్షణ కేంద్రాల ద్వారా ఆర్థికంగా మహిళలు ఎదగవచ్చని అన్నారు. మార్చి 31వ తేదీలోగా పూర్తి అక్షరాస్యత కలిగిన మండలాలుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ టు ఈరోజు మన కాశీపేట్ మండల్లో 100 రోజులు 100% అక్షరాస్యత కార్యక్రమం స్టార్ట్ అయింది. అంటే ఈరోజు ఫార్మల్గా మనము కుట్టి శిక్షణ కోసం స్వింగ్ మషిన్ దేవాపూర్ సిమెంట్ ఫ్యాక్టరీ నుంచి ఇవ్వడం జరిగింది. దాంతోపాటు లెర్నింగ్ మెటీరియల్ అండ్ కొంచెం ఎవరైనా మన వాలంటీర్ ఉన్నారు, చాలా టైం నుంచి పని చేస్తున్నారు, వాళ్ళకి కూడా కొంచెం దేవాపూర్ సిమెంట్ ఫ్యాక్టరీ నుంచి ఒక ఇన్సెంటివ్ లాగా అమౌంట్ కూడా ఇవ్వడం జరుగుతున్నాయి. సో అంటే ఈ మొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో ఒక మండలికి 100% లిటరసీ ఉండాల్సింది. అట్లా మనం చూసేసి దేవాపూర్ సిమెంట్ నుంచి కొలాబరేట్ చేసేసి మనకి మన కాశీపేట మండలాల్లో దాదాపు 3462 మంది రాస్తా లేని వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళ కోసం మనం ఒక వాలంటీర్ లాగా టీం ఏర్పాటు చేసేసి అన్ని మండలాలకి 2 స్వింగ్ మషిన్ ఇచ్చేసి, అండ్ ఎందుకు అంటే అక్షరాస్యత మాత్రమే చేస్తే అందరికీ అంత ఇంట్రెస్ట్ ఉండదు. దాంతోపాటు స్కిల్లింగ్ చేస్తే, దాంతోపాటు మనము స్వింగ్ ట్రైనింగ్ ఇస్తే వాళ్ళకి కొంచెం ఉపాధి కూడా వస్తుంది, ఒక ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ కూడా వస్తుంది. అండ్ సో దట్ వాళ్ళకి మన వాలంటీర్స్ వాళ్ళకి 2 గంటల డైలీగా ట్రైనింగ్ ఇచ్చేసి 100 డేస్లో స్వింగ్ ట్రైనింగ్ తీసుకుంటారు. దాంతోపాటు ఈ వాళ్ళు పేరు ఎట్లా రాయాల్సింది, చిన్న బుక్ ఎట్లా చదవాలి, అది కూడా నేర్చుకుంటారు. సో ఇప్పుడు మీ అందరూ కూడా చూశారు, ఈ ప్రోగ్రామ్ ముందే స్టార్ట్ అయిపోయింది. ఈరోజు మనము దానికి స్వింగ్ మషిన్ డిస్ట్రిబ్యూషన్ అండ్ స్వింగ్ ట్రైనింగ్ సంబంధించిన ఏర్పాటు చేసాము. సో మీ అందరూ కూడా ఇప్పుడు చూశారు, కొంతమంది పర్ఫెక్ట్గా పేరు రాస్తున్నారు. సో నెక్స్ట్ బై 31st మార్చ్ కాశీపేట మండల్లో
రాష్ట్రత లేని వాళ్ళు ఎవరు ఉండరు. మనకి మన డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి వాలంటీర్స్ నుంచి ఒక మూవ్మెంట్ లాగా ఏర్పాటు చేసేసి ఒక మండలాలకి 100% అక్షరాస్యత వచ్చింది. అట్లా మనము తెలంగాణ రాష్ట్రంలో ఫస్ట్ టైం చేసాము, అట్లా మనము చూపించాలి. సో దానిలో మన దేవాపూర్ సిమెంట్ ఫ్యాక్టరీ వాళ్ళు మనకి కోఆపరేట్ చేస్తున్నారు. దాంతోపాటు మన అధికారులు, వాలంటీర్స్ అందరూ దానికి హెల్ప్. అండ్ మ్యాక్సిమం అంటే ఈ ఎవరైనా బెనిఫిషరీ ఉన్నారు, ఎవరైనా అక్షరాస్యత లేని వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా ముందుకు వస్తున్నారు. కాబట్టి మనం ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేస్తున్నాం. సో ఐ హోప్ నెక్స్ట్ బై 31 మార్చ్ మళ్ళీ ఒక మీటింగ్ పెట్టిన టైంలో అందరూ మంచిగా పేరు రాస్తారు, బుక్ చదువుతారు. అండ్ అక్షరాస్యత వస్తే చాలా రకరకాల సొసైటీకి లాభం వస్తుంది. సో నా తరపున, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరపున ఈ కార్యక్రమంకి సక్సెస్ చేయడానికి ఎవరైనా కష్టపడుతున్నారో అందరికీ ధన్యవాదాలు తెలుపుకొని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. మరి కాశీపేట మండలంలో వయోజన విద్య జిల్లా శాఖ ఆధ్వర్యంలో జరిగినటువంటి కుట్టు శిక్షణ మరియు అక్షరాస్యత కేంద్రాలను మరి కలెక్టర్ గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమంలో 44 కుట్టు మిషన్స్ని మరి 22 జీపీలకు సరఫరా చేయడం జరిగింది. ఇన్స్ట్రక్షన్స్ను గుర్తించి వారికి అందజేయడం ఈ కలెక్టర్ గారి చేతుల మీదుగా అందజేయడం జరిగింది. చాలా సంతోషిస్తున్నాము. 22 జీపీలలో మరి మొత్తం నిరక్షరాస్యులు కుట్టు శిక్షణ వారికి నేర్పిస్తూ ఆ శిక్షణ ఉచితంగా పొందినటువంటి ఇన్స్ట్రక్టర్స్ వారి ప్రాంతాల్లో మరి సర్వేలో గుర్తించినటువంటి 3462 మంది నిరక్షరాస్యులను వారు ఎడ్యుకేట్ చేయాలని దీని మొత్తం ప్రోగ్రాం యొక్క ప్లాన్. దీనిని 100 రోజుల్లో ముగించాలని మరి వయోజన విద్యాశాఖ ద్వారా పురుషోత్తం గారు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్. మిత్రులారా, మరి చాలా సక్సెస్ఫుల్గా ఈ ప్రోగ్రాంలో కాశీపేట మండలంలోని ఐకేపీ, అంగన్వాడీ, ఎంఆర్ఓ, ఎంఈఓ మరి ఈఓలు అంతా కలిసి, యువత కూడా అందరూ కలిసి మరి ఒక త్రాటి మీదకి వచ్చి ఈ కార్యక్రమాన్ని మరి చేపట్టడం జరిగింది. తప్పకుండా 100 రోజులలో ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా మరి కాశీపేట చరిత్రను తిరగరాసి 100% అక్షరాస్యతను సాధించి తీర్తామని మరి కంకణం కట్టి రాష్ట్ర చరిత్రలోనే దీన్ని పేరును మార్మోగిస్తామని అందరు తెలియజేయడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చినటువంటి దేవపూర్ ఓరియంట్ కులకర్ణి గారికి మా అందరి తరఫున కృతజ్ఞత తెలియజేస్తున్నాము. కలెక్టర్ గారు ఒక మంచి మహద్ అవకాశాన్ని కాశీపేట వాసులకు కల్పించినందుకు వారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాము.